అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. ఈరోజు మనం ఒక ప్రధానమైన ఒక స్టోరీని అయితే ఇక్కడ చూడబోతున్నాం. ఆ స్టోరీలో భాగంగా ఆ స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. అదేంటిదంటే ఎన్నికలు నిన్న మొన్ననే అయిపోయినాయి. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రజలందరూ కూడా ఆలోచించేది ఏంటంటే అధికార పార్టీ ఏదైతే చాంతాడంత లిస్ట్ ఇచ్చిందో ఆశల పల్లకిలో వ్యవహరించేలాగా చేసి ఓట్లను గంపగుత్తుగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలని ఎలా అమలు పరచబోతుంది, ఎలా అమలు చేస్తుంది? మరి ఎన్నికల హడావుడిలో ఏం చెప్పిందంటే 100 రోజుల్లోగా అన్నిటినీ అమలు పరిచి చూపిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రగల్భాలు పలికారు. మరి వాటి సంగతి ఏంటి, వాటి ఊసే ఎత్తడం లేదని చెప్పి తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అందరూ కూడా ఎద్దేవా చేశారు. ఇప్పుడు ప్రధానంగా ఏవైతే 6 గ్యారంటీలు మేము వస్తే 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారో దానిలో భాగంగానే ఆ 6 హామీల్ని అమలు పరచడానికి ఒక వినూత్నమైన స్కీమ్కి అయితే ఆస్కారం కల్పించింది. అదేంటిదంటే 6 హామీలపై అభయహస్తం అని చెప్పి ఈ యొక్క ప్రజాపాలన అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొని ప్రతి మండలానికి, ప్రతి విలేజ్కి, ప్రతి వార్డుకి పోయి నేరుగా గవర్నమెంట్ అధికారులే ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలికింది. ఆ కార్యక్రమానికి సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలంటే దానికి ఒక అప్లికేషన్ ఇచ్చింది. ఆ అప్లికేషన్కి ఏం చేయాలంటే దాంట్లో ఎవరైతే కుటుంబ యజమాని ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఫుల్ ప్లెజ్డ్గా ఫిల్ చేసేసి వాళ్ళు ఏ స్కీమ్కి అర్హులు, ఏవేవి వాటికి వర్తిస్తాయని చెప్పి వాటన్నిటిపైన టిక్లు కొట్టేసి వారి యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్లు కావచ్చు, వాళ్ళ యొక్క ఏజ్ కావచ్చు, వాళ్ళ యొక్క అడ్రస్, వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్, వాళ్ళు ఏ స్కీమ్స్కి ఎలిజిబుల్, ఇవన్నీ కూడా దాంట్లో పొందుపరిచారు. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఈ అప్లికేషన్ తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలి? అప్లికేషన్ తీసుకొని మీరే ఆడిపోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరికి అధికారులు వస్తారు, మీరు నింపి జస్ట్ వాళ్ళకి ఇస్తే చాలు. ఇచ్చిన తర్వాత మనకి అక్నాలెడ్జ్మెంట్ ఎలా వస్తుందంటే అక్కడ అధికారులు ఎవరైతే పర్యటిస్తారో మీ వార్డు కావచ్చు, దేని కావచ్చు, వాళ్ళే స్వతహాగా మీకు ఒక రసీదు నెంబర్ ఇచ్చేసి మీ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్నట్టుగా ఒక కోడ్ నెంబర్ వేసేసి సైన్ చేసి స్టాంప్ వేసి మీకు ఇస్తారు. ఇప్పుడు ఆ అప్లికేషన్ని ఎలా ఫిల్ చేయాలని చెప్పి చాలా ఎక్కువ మంది అయితే సెట్ చేస్తున్నారు. మరి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ అప్లికేషన్ని కూడా ఇప్పుడు డౌన్లోడ్ చేశాను నేను. దాన్ని ఎలా ఫిల్ చేయాలి, ఏంటి ప్రొసీజర్ అనేది ఇప్పుడు చూద్దాం. రండి చూసేద్దాం. ప్రజాపాలన అప్లికేషన్ అండి ఇది. ఇక్కడ మనం చూసుకుంటే ప్రజాపాలన అభయహస్తం, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 2 రోజుల ముందట దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కీమ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా దరఖాస్తులను స్వీకరిస్తుందో ఇక్కడ చూడొచ్చు మనం. 28 డిసెంబర్ 2023 నుంచి జనవరి 6వ తారీఖు 2024 వరకు అయితే దరఖాస్తులు అయితే స్వీకరించబోతున్నారట. అందులో భాగంగా దీంట్లో ప్రజాపాలన దరఖాస్తులో ఏ పథకాలు ఉన్నాయంటే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకంల కొరకు ఈ దరఖాస్తు ఫారం అయితే యూజ్ చేయబోతున్నారంట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. సో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. దీంట్లో మొదటి పేజీ అయితే ఇప్పుడు చూద్దాం. కుటుంబ వివరాలు అంటే కుటుంబానికి సంబంధించిన వివరాలు అనమాట. ఇక్కడ దరఖాస్తుదారుని వివరాలు ఉంది, ఇక్కడ దరఖాస్తుదారుని సంఖ్య ఉంది. ఈ దరఖాస్తుదారుని సంఖ్య అనేది మన చేతుల్లోది కాదు, దాన్ని మాత్రం ఫిల్ చేయమాకండి. ఇంకా దరఖాస్తుదారు వివరాలు ఏవైతే ఉన్నాయో ఇవి మన చేతుల్లో మాటిదే. సో మన స్వహస్తాలతో లిఖించాలి దీన్ని. సో ఇక్కడ మనం చూసుకుంటే దరఖాస్తుదారుడి యొక్క పేరు అంటే ఇంటి యజమాని పేరు. ఇప్పుడు ఇంటి యజమాని అనేది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, మీరు ఎవరినైతే పెడతారో వాళ్ళు యజమానిగా ఉంటారు. బేసిక్గా మనం ఏమేమి చూసుకుంటామంటే రేషన్ కార్డులో ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళని కన్సిడర్ చేసుకున్నాం యాజ్ ఆఫ్ నౌ అయితే. సో ఆ యొక్క పేరుని ఇక్కడ రాసేసి వాళ్ళు స్త్రీయా, పురుషుడా, ఇతరులా అది రాయాలి. సో వారి యొక్క జెండర్ని ఇక్కడ డిక్లేర్ చేయాలి. దాని తర్వాత వాళ్ళ యొక్క కులం ఏంటిది, వాళ్ళు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, మైనార్టీనా, లేకపోతే ఇవన్నీ కాకుండా ఇతరములు ఏమైనా ఉన్నాయా, సో అదర్స్ ఏమైనా ఉన్నారా? సో ఉంటే ఆ పర్టికులర్ బాక్స్పై టిక్ కొట్టాలి. ఎస్సీ అయితే ఈ బాక్స్పై, ఎస్టీ అయితే ఈ బాక్స్పై, ఇతరులు అయితే ఆ బాక్స్పై, మైనార్టీ అయితే ఈ బాక్స్పై, బీసీ అయితే ఈ బాక్స్పై. సో యజమాని పేరు ఏదైతే ఇస్తామో అతనికి సంబంధించిన పుట్టిన తేదీ ఇక్కడ వేయాలి, డేట్ ఆఫ్ బర్త్. యాజ్ పర్ ఆధార్ వేయాలి. యాజ్ పర్ ఆధార్ మాత్రమే ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తారు. ఆధార్లో ఒకటి ఉండి మీరు వేరేది వేస్తే కనుక మీరు పొరపాటు చేసినట్టే అవుతుంది. సో ఆధార్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని మాత్రమే నమోదు చేయండి. ఇంకా ఆధార్ నెంబర్ అంటే మనందరికీ ఉన్న ఆధార్ నెంబర్, ఆధార్ ఐడిని పెడతాం. 12 అంకెలు ఉంటే మొత్తం కూడా దాన్ని ఇక్కడ నింపేయాలి. దాని తర్వాత రేషన్ కార్డు నెంబర్, ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉంది కదా, వాళ్ళ యొక్క రేషన్ కార్డు నెంబర్ని ఇక్కడ నమోదు చేయాలి. ఇంకా దాని తర్వాత వారి యొక్క మొబైల్ నెంబర్ ఎందుకంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కోసం.
నెక్స్ట్ వారి యొక్క వృత్తి, వాళ్ళు చేసే యొక్క పని ఏంటి, వారి యొక్క ఆక్యుపేషన్ ఏంటో ఇక్కడ రాయాలి. దాని తర్వాత 9వ నెంబర్లో వచ్చేది ఏంటంటే కుటుంబ సభ్యుల వివరాలు. ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు అంటే అందరి పేర్లు రాయాలా అని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. అందరి పేర్లు రాయకూడదు. ఇక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ని మనం యజమానిగా ప్రకటించి ఆయన యొక్క వివరాలు ఇక్కడ ఫిల్ చేసేసాం. సో ఈయన వివరాలు ఇక్కడ పొందుపరచాల్సిన అవసరం లేదు. ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే. సపోజ్ ఇప్పుడు ఆ కుటుంబానికి సంబంధించిన ఒక ఆడ వ్యక్తి ఆమె యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత కుటుంబంలో నలుగురు ఉన్నారని చెప్పి అనుకున్నాం. 2 పిల్లలు, ఒక మగబ్బాయి, ఒక ఆడకూతురు, నెక్స్ట్ ఒక ఆయన యొక్క భర్త అన్నమాట. ఈ ముగ్గురికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ వేయాలి. అంటే భర్త, పిల్లల డీటెయిల్స్ ఇక్కడ, యజమానిగా ప్రకటించిన భార్యకు సంబంధించిన వివరాలు ఇక్కడైతే పొందుపరిచేసాం ఆల్రెడీ. సో ఈమెని మళ్ళీ ఇక్కడ రాయకూడదు మనం. ఇంకా ఈమెని మినహాయించి ఎంతమంది ఉంటారో వాళ్ళ యొక్క వివరాలు ఇలా రాయాలి. అవి ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ క్రమ సంఖ్య అంటే నెంబర్ 1, 2, 3, 4 ఇలా అనమాట. ఇంకా పేర్లు, వారి యొక్క పేరు రాయాలి. సో పేరు అనేది భర్త పేరు అనుకుందాం. ఫర్ సపోజ్ మనం ఒక శ్రీనివాస్ రెడ్డి అనుకుందాం. సో ఆయన పేరు రాశాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కాలంలో ఏముందంటే దరఖాస్తుదారునితో సంబంధం అంట. అంటే దరఖాస్తుదారుని ఎవరు? శ్రీనివాసులు రెడ్డి వారి యొక్క వైఫ్. సో ఆ యొక్క వైఫ్తో ఈయనకున్న రిలేషన్ ఏంటిది? ఆ వైఫ్కి ఈయన ఏమవుతాడు? హస్బెండ్ అవుతాడు. హస్బెండ్ అంటే భర్త అవుతాడు. భర్త ఆయన యొక్క రిలేషన్ అది రాయాలి. దాని తర్వాత ఆయన యొక్క లింగం అంటే జెండర్, మెయిల్ కాబట్టి మెయిల్. దాని తర్వాత పుట్టిన తేదీ సేమ్ ఆధార్లో ఏముంటుందో అది వేయాలి. దాని తర్వాత ఆయన యొక్క ఆధార్ నెంబర్ వేయాలి. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు వచ్చారు. సమ్ రాకేష్ అనుకుందాం. రాకేష్ ఏమవుతాడు? ఇప్పుడు ఈమెకి సన్ అవుతాడు. దరఖాస్తుదారునితో సంబంధం సన్ను. సో ఆయన యొక్క జెండర్ మెయిల్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అక్కడ వేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు సౌజన్య అనుకోవచ్చు. ఆమె కుమార్తె అంటే డాటర్ అని చెప్పి పెట్టాలి ఇక్కడ రిలేషను. దాని తర్వాత ఫీమేల్, దాని యొక్క డేట్ ఆఫ్ బర్త్, దాని తర్వాత ఆధార్ నెంబరు. ఈ కాలం ఫిల్ చేసిన తర్వాత ఇప్పుడు 10వ కాలం వస్తుంది. 10వ కాలం ఏంటిదంటే చిరునామా అంటే ఏంటిది? అడ్రస్ అన్నమాట. అడ్రస్ ఏమేమి రాయాలి ఇక్కడ చూద్దాం. ఇంటి నెంబరు అండ్ వీధి. ఆధార్ కార్డులో ఏది ఉందో దాన్నే ప్రాతిపాదికన తీసుకోండి. ఆధారే మన యొక్క ఐడెంటిటీ. సో దాంట్లో ఉన్నది మాత్రమే కన్సిడర్ చేస్తారు. రేషన్ కార్డులో ఒకటి ఉంది, ఆధార్ కార్డులో ఒకటి ఉండి, ఓటర్ కార్డులో ఒకటి ఉండి, మీరేమో అక్కడ ఆధార్ కార్డు అడ్రస్ ఇచ్చేసి వేరే అడ్రస్లు జిరాక్స్ ఇవ్వడం అలాంటి మొత్తం చేయమాకండి. అన్నిటి కూడా ఆధార్ కార్డే మన యొక్క ఐడెంటిటీ. ఓటర్ కార్డు ఇవన్నీ కూడా తరువాయి. ఫస్ట్ మన ఐడెంటిటీ ఏంటంటే ఆధార్ కార్డు. సో ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని మాత్రమే ఇక్కడ వేయండి. ఇంటి నెంబర్ అండ్ వీధి వేయండి. గ్రామం ఆర్ మున్సిపాలిటీని అక్కడ నమోదు చేయండి. దాని తర్వాత వార్డు నెంబర్, మున్సిపాలిటీ అయితే వార్డు నెంబర్, గ్రామం అయితే అవసరం లేదు అది. ఇంకా మండలం, ఏ మండలం, ఏ జిల్లా మొత్తం కూడా అక్కడ పొందుపరచాలి. ఇప్పుడు వస్తుంది. ఇప్పటి వరకు మనం బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేసాం. ఇప్పుడు వస్తే అసలు పథకాలకు సంబంధించిన మ్యాటర్ మొత్తం కూడా. అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, కావాల్సిన పథకాల లబ్ధి కొరకు టిక్ అయితే చేయండి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ చూసుకుందాం. మహాలక్ష్మి పథకం. ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సహాయానికి మీరు అర్హులైతే టిక్ వేయండి. దాని తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్. దీనికి అర్హులా? మీకు గ్యాస్ సిలిండర్ కలెక్షన్ ఉందా? ఈ మొత్తం అర్హులు అనుకుంటే టిక్ పెట్టండి. టిక్ పెట్టేసి ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి ఇవ్వాలంటే ఎంత మొత్తంలో ఇవ్వాలి, ఎంతమందికి ఇవ్వాలి, ఏ కంపెనీ నుంచి తీసుకోవాలని చెప్పి వీళ్ళ దగ్గర మరి లెక్క అత్తా పత్తా ఉండాలి కదా. సో అందుకని ఇక్కడ ఇచ్చారు. గ్యాస్ కనెక్షన్ నెంబరు ఆ పర్టికులర్ పర్సన్ది, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు, ఇండియన్ అయితే ఇండియన్, లేకపోతే హెచ్పి అయితే హెచ్పి, ఇంకా హిమాలయన్ అయితే హిమాలయన్, అటువంటి కంపెనీ పేర్లు ఇక్కడ పెట్టేయాలి. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కూడా నమోదు చేయాలంట ఇక్కడ. సో నెక్స్ట్ రైతు భరోసా పథకం. రైతు భరోసా పథకం గతంలో మనం చూసాము, రైతు బంధు అనే పేరుతో అమలుపరిచింది. ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయల వరకు అందజేస్తామని చెప్పి తెలియజేసింది. దీంట్లో రైతుకి కౌలు రైతుకి కూడా సపరేట్ ఇస్తామంది, వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తానని చెప్పింది. దాంట్లో చూద్దాం. మీరు రైతు అయితే రైతు పైన టిక్ చేయండి, కౌలు రైతు అయితే కౌలు రైతుపై టిక్ చేయండి. ఇప్పుడు రైతు కౌలు రైతు ఓకే కన్ఫర్మేషన్ చేసేసారు. మరి మీరు నిజంగా చేస్తున్నారనే దానిపై వాళ్ళకి ప్రూఫ్ ఉండాలి కదా. ఆ ప్రూఫ్ కోసం ఏం చేశారంటే పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్లు అయితే నమోదు చేయాలని చెప్పి అన్నారు. సో నమోదు చేస్తేనే కదా ఇన్ని ఎకరాల్లో మేము ఇంత విస్తీర్ణంలో మేము వ్యవసాయం చేస్తున్నామని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ వచ్చినట్టు ఒక ప్రూఫ్ లాగా వాళ్ళ పనికి వస్తుంది అనమాట. సో పాస్ పుస్తకం నెంబర్లు మొత్తం కూడా వేయాలి. సాగు చేస్తున్న భూమి వివరాలు, ఎన్ని ఎకరాల్లో పంట పండిస్తున్నారు అన్నది కూడా ఇక్కడ నమోదు చేయాలి. ఇంకా రెండోది వచ్చేసి వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. సో పొలం లేని వాళ్ళు, కౌలు రైతులు కాని వాళ్ళు వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటూ ఉంటారు అక్కడ ఇక్కడ పొలాల్లో. సో వాళ్ళందరూ కూడా ఏటా 12,000 రూపాయలు ఇస్తానది. సో వాళ్ళకి ఏం ప్రాతిపదికన తీసుకుంటుందంటే ఉపాధి హామీ కార్డు నెంబర్ అయితే తప్పనిసరిగా ఉండాలి. ఉపాధి హామీ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఆ నెంబర్ని ఇక్కడ పొందుపరచాలి.
ఇంకా మూడో స్కీమ్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి ఇవైతే వర్తించబోతున్నట్టు తెలియజేస్తుంది. ఇక్కడ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం మాత్రమే అందజేస్తుంది. సో మీకు ఆర్థిక సహాయం కావాలంటే ఇక్కడ టిక్ పెట్టేయండి. ఇంకా రెండో ఆప్షన్ దీంట్లో ఏంటిదంటే అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తానని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా ఎన్నికల్లో పలు సభల్లో ప్రధానంగా పార్టీ సంబంధించినటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, పలు నాయకులందరూ కూడా చాలా ముక్త కంఠంతో చెప్పారు అమరవీరుల కుటుంబానికి 250 గజాలతో ఇంటి స్థలం ఇస్తా అని చెప్పన్నారు. సో అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ టిక్ పెట్టేసుకోండి. ఇప్పుడు వీళ్ళని గుర్తించే ప్రక్రియ ఏంటిదంటే ఆ పర్టికులర్ అమరవీరుల పేరు ఇక్కడ నమోదు చేయాలి. ఏ సంవత్సరంలో అమరులయ్యారో ఆ సంవత్సరం ఇక్కడ రాయాలి. దాని తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్, ఆయన అమరులు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ నెంబర్ పోలీసులో రికార్డ్స్లో ఉంటుంది కదా, ఆ ఎఫ్ఐఆర్ నెంబర్ని ఇక్కడ జతపరచాలి. అలానే డెత్ సర్టిఫికేట్ నెంబర్ని కూడా ఇక్కడ జతపరచాలి. ఇంకా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, పాల్గొంటే మీకు కూడా అని చెప్పన్నారు అప్పట్లో. అవునైతే అవును, కాదైతే కాదు. అవును అనుకుందాం. అవునైతే ఏం చేయాలి, అవును అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నెంబర్ మరియు సంవత్సరం. సో వాళ్ళపై ఉద్యమకారులు అంటే కేసులు ఏమైనా నమోదు చేస్తుంటారు కదా, కేసులు నమోదు చేస్తుంటే ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంటి, ఏ సంవత్సరంలో అనేది ఇక్కడ పొందుపరచాలి. ఒకవేళ జైలుకు వెళ్ళినచో వాటి వివరాలు, ఉద్యమకారులను అప్పుడు అరెస్టులు చేశారు కదా, ఒకవేళ జైలుకు వెళ్ళుంటే వాటి యొక్క వివరాలు అని చెప్పి ఇక్కడ అడిగారు. ఏ జైలు పేరు, ఏ జైల్లో, స్థలం ఎక్కడ, అది ఇక్కడ 2 ఫిల్ చేసేయాలి. బి వచ్చేసి శిక్ష సంబంధిత వివరాలు, శిక్షా కాలం ఎన్ని రోజులు, శిక్ష సంబంధిత వివరాలు ఇక్కడ పొందుపరచాలి. ఇంకా 4వ పథకం వచ్చేసి 4గా ఒక్క నిమిషం చూద్దాం. 1 2 3 4 5 4వ పథకం వచ్చేసి గృహజ్యోతి పథకం అన్నమాట. గృహజ్యోతి పథకం అంటే ఏంటిదంటే ఫ్రీగా ఎలక్ట్రిసిటీ అప్ టు 200 యూనిట్స్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ అందరికి కూడా అందుబాటులోకి వచ్చేలా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. దానికి సంబంధించి కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్, దానికి సంబంధించి ఇది మీ నెలసరి గృహ విద్యుత్ వినియోగం ఎంత అని చెప్పి ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చారు. 0 నుంచి 100 యూనిట్లు, 100 నుంచి 200 యూనిట్లు, 200 యూనిట్ల పై మాటే అని చెప్పి ఇచ్చారు. దీంట్లో మీ యొక్క యావరేజ్ కన్జంప్షన్ ఎంత ఉందో, ఏ లెవెల్లో ఉందో చూసి దాన్ని టిక్ చేసుకోండి. నాదైతే 200 యూనిట్ల లోపు అని చెప్పింది, దాన్ని అయితే నేను టిక్ పెట్టుకుంటాను. ఇప్పుడు దీన్ని ఎలా పరిగణిస్తారో చూద్దాం. దీనికి ఏం ప్రూఫ్ అంటే గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్, కనెక్షన్ సంఖ్య నెంబర్ ఉండాలి. ఏదైతే మీటర్ కనెక్షన్ ఉంటుంది కదా దానిపై ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ని ఇక్కడ పెట్టాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ చేయూత పథకం. చేయూత పథకం కింద నెలకు 4000 రూపాయలు మరియు దివ్యాంగుల పెన్షన్ ఏమో 6000 రూపాయలు పెంపొందేందుకు ఎలక్షన్లో హామీ ఇచ్చారు. దానికి సంబంధించి ఏమేమి వివరాలు తెలపాలి, ఏం చేయాలి, ఎవరెవరికి వర్తిస్తాయి అవి మొత్తం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ప్రస్తుత పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంట. సో ఇంతకు ముందు నుంచి అంటే ఈ ప్రభుత్వం ఫామ్ అవ్వక ముందు నుంచి పెన్షన్ పొందుతున్న వాళ్ళు ఈ ఫామ్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా పెన్షన్స్కి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు, కొత్తగా లబ్ధిదారులు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఇక్కడ మాత్రం దరఖాస్తు చేసుకోవాలి. దాంట్లో భాగంగా వివరాలు చూద్దాం. ఫస్ట్ మీరు దివ్యాంగులైతే దానిపై టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత దీనికి ప్రూఫ్ ఏంటిదంటే సదరం సర్టిఫికేట్ అని చెప్పి ఒకటి ఇస్తారు. డాక్టర్ సర్టిఫై చేస్తారు వీళ్ళకి పలానా హ్యాండిక్యాప్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ ఆఫ్ హ్యాండిక్యాప్ ఉందని చెప్పి ఇష్యూ చేసిన సర్టిఫికేట్ గవర్నమెంట్ డాక్టర్స్ నుంచి ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ నెంబర్ని ఇక్కడ పెట్టాలన్నమాట. ఇంకా ఇతరములు దివ్యాంగులు కాకుండా ఇతర ఎవరున్నా కూడా వాళ్ళకి 4000 రూపాయలు అని చెప్పి అన్నారు కదా, వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు, ఏ జాబితా కిందకి మీరు వస్తారో దాన్ని చూసి దాని పక్కనే ఉన్న బాక్స్ పై టిక్ చేయాలి. వృద్ధాప్య పెన్షన్ అయితే వృద్ధాప్యపై, గీత కార్మికులు అయితే గీత కార్మికులపై, డయాలసిస్ బాధితులైతే డయాలసిస్ బాధితులపై, బీడీ కార్మికుల జీవన భృతి అంటే దానికి, ఒంటరి మహిళల జీవన భృతి, వితంతు, చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, పైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతి. సో దీంట్లో మీరు దేని కిందకు వస్తారో దాని పక్కన ఉన్న బాక్స్పై టిక్ని పెట్టండి. సో ఇంతవరకు అయితే అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి అటాచ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమేంటి ఒకసారి చూద్దాం. జతపరచవలసిన ప్రతులు ఏవేటి అంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ ఒకటి, ఎవరిది, ఎవరైతే అప్లై చేస్తున్నారో పైన మనం స్టార్టింగ్లో కుటుంబ యజమాని అని చెప్పి ఎవరినైతే పెట్టామో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డ్ జిరాక్స్, దాని కింద తెల్ల రేషన్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ ఒకటి. సో పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవమని ధృవీకరిస్తున్నట్టు ఆ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఈ అప్లికేషన్ని రాస్తున్నారో ఫిల్ చేస్తున్నారో పైన మనం డిక్లేర్ చేసామో యజమానిగా ఆయన యొక్క సైన్ అయితే సైన్, లేకపోతే వేలిముద్ర వేసేసిన తర్వాత కింద పేరు,
దాని తర్వాత తేదీ, ఏ తేదీన ఇస్తున్నారు మొత్తం కూడా చూసుకోవాలి. ఇంకా ఇది ఫిల్ చేయాల్సిన ప్రాసెస్ ఇది. మరి ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే రెవెన్యూ డివిజన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేసింది. ఒకటి ఎంఆర్ఓ కింద, ఇంకోటి ఎంపీడీఓ కింద. ఎంఆర్ఓ అంటే మండల్ రెవెన్యూ ఆఫీసర్, ఎంపీడీఓ అంటే మండల్ పరిషత్ ఆఫీసరు. సో రెండింటిని కింద కేటగిరైజ్ చేసిన తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఏం చేసిందంటే ప్రతిరోజు 2 గ్రామాలు లేకపోతే 2 ఊళ్ళను తిరిగేలాగా వీళ్ళకి షెడ్యూల్ని అయితే కేటాయించింది. ఈ షెడ్యూల్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తారంటే ముందస్తుగానే తెలియజేస్తారు, ఫలానా రోజు ఆ ఊర్లో కార్యక్రమం ఉంటుంది, అక్కడ ఇన్ని కౌంటర్లు ఉంటాయి, ఆ కౌంటర్లలో పోయి ఈ నింపిన ఫామ్స్ని డైరెక్ట్గా తీసుకుపోయి బెనిఫిషియర్సే ఎవరైతే నింపారో వాళ్ళకి అందజేయాలి. ఆ కౌంటర్స్లో వీళ్ళందరూ కూడా వాటిని పరిశీలించిన తర్వాత వీళ్ళకి స్టార్టింగ్లో ఇక్కడ మనం చెప్పాను కదా దరఖాస్తు సంఖ్య, ఆ సంఖ్యని ఇస్తారు. ఆ సంఖ్యని ఇచ్చేసి రసీదును కూడా ఇస్తారు. ఆ రసీదును మనం చూద్దాం. సో ఇప్పుడు ఫలానా ఒక ఊరుంది అనుకున్నాం, కరీంనగర్లోనే పెట్టారని చెప్పాను. కరీంనగర్లో ఫలానా 1వ తారీఖు ప్రజాపాలన సభ ఉంది. ఆ సభ దగ్గరికి ఫలానా ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు వస్తున్నారు, చాటింపేస్తారు. ఇప్పుడు మీరేం చేయాలి, ఈ దరఖాస్తు ఫామ్స్ని తీసుకొని అక్కడ పోవాలి. అక్కడ పోయిన తర్వాత ఏం చేయాలంటే మీటింగ్ అయిపోయిన తర్వాత కౌంటర్స్ పెడతారు. ఆ కౌంటర్స్లో అధికారులు ఉంటారు. ఆ అధికారుల దగ్గరికి మీరు నింపిన పత్రాన్ని మీ యొక్క జిరాక్సులతో పాటు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ అధికారులు మీకు వార్డు కోడ్ అయితే ఇస్తారు, దరఖాస్తు సంఖ్యను కూడా ఇస్తారు. శ్రీ అయితే శ్రీ, లేకపోతే శ్రీమతి అయితే శ్రీమతి, ఎవరి పేరు మీద పూర్తి చేసామో వారి యొక్క పేరు రాసి, వారి యొక్క భర్త పేరు రాసి, వారి దగ్గర నుండి ఈ పథకాలకి ఏ పథకాలు మీరైతే టిక్ పెట్టారో ఆ టిక్ పథకాలన్నింటినీ కూడా ఇక్కడ టిక్ పెట్టేసి మేము దరఖాస్తు స్వీకరించబడడం జరిగింది ఈ పథకాల కొరకు, ఆ పర్టికులర్ వ్యక్తి నుంచి వారికి సంబంధించిన దరఖాస్తు సంఖ్య ఇది, వార్డు కోడ్ ఇది అని చెప్పి వాళ్ళు రాసి మీకు ఈ స్లిప్ అయితే కట్ చేసి ఇచ్చేస్తారు. ఈ స్లిప్ కట్ చేసి ఇక్కడ కింద మనం చూడొచ్చు ఇంకా డీటెయిల్స్ ఏమేమి పెడుతున్నారంటే గ్రామం అయితే గ్రామం, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అయితే ఏ వార్డు, మండలం ఏంటి, జిల్లా ఏంటి, తేదీ ఏంటి, ఏ తేదీన వాళ్ళు తీసుకున్నారో ఆ తేదీ ఇక్కడ పొందుపరుస్తారు. ఇంకా ఎవరైతే మీ దగ్గర తీసుకున్నారో ఆ అధికారి యొక్క సంతకం, పేరు, ఆయన యొక్క హోదా, ఆయన యొక్క అఫీషియల్ సీలు ఇవన్నీ కూడా వేసేసి మీకు ఈ రసీదును అయితే ఇచ్చేస్తారు. ఈ రసీదుని ఇచ్చేసిన తర్వాత ఇంకా మీ ప్రొసీజర్ అయితే ముగిసినట్టే. ఇంకా ప్రభుత్వం వారి యొక్క పనులను చేసుకొని ఏ పథకానికి ఎవరు అర్హులు అని చెప్పి ఏమైనా ప్రామాణికం గైడ్లైన్స్ ఏమైనా ఇష్యూ చేస్తే దాని ప్రకారంగా మీరు అన్ని విధాలుగా ఫిట్గా ఉన్నారా లేదని చూసి మీకు ఈ పథకాలు వర్తించేలాగా చేస్తుంది. సో చూశారు కదా ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి. ఇంకోటి మీరందరూ కూడా జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటిదంటే చాలామంది దళారులు మాకు ఇచ్చేస్తే మీకు తొందరగా వచ్చేలా చేస్తాం, అలా పోతే మీకు ఏం పథకాలు రావు, ఇంత పెద్ద కుప్పలో మీ అప్లికేషన్ ఏడబోద్దో తెలీదు, సో మా దగ్గరకు వచ్చి మాకు ఇస్తే మీ అప్లికేషన్ జాగ్రత్తగా ఉంటుంది, మీ పథకాలు వచ్చేలా చేస్తామని చెప్పి చోటా బడా నేతలు ఎవరైతే ఉంటారో డబ్బులకి గేలాలు వేస్తున్నారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం అయితే ఈ పథకాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పి భావిస్తుంది. సో అటువంటి నేతల్ని కావచ్చు, బడా నేతల్ని కావచ్చు, చోటా నేతల్ని కావచ్చు, అవినీతి పరుల చేతుల్లో మోసపోవద్దు. మీరు అధికారులకే ఇవ్వండి, ప్రతిదీ కూడా బాధ్యత వ్యవహరిస్తారు. వాళ్ళు సీలు సైను చేసి ఇచ్చి అప్లికేషన్ మిస్ అయిందంటే అంత తక్కువగా అజమాషి విషయం కాదు. సో వాళ్ళపై తగు చర్యలు తీసుకుంటారు. సో ఇది ఇజ్జత్ కా సవాల్ అన్నమాట. వాళ్ళందరూ కూడా ఈ దరఖాస్తు ఒక్కటి మిస్ అయినా వాళ్ళ యొక్క హోదాకే చర్మాంకం, వాళ్ళ యొక్క పదవి కూడా పోయే అవకాశం ఉంది. సో మీరెవరు కూడా వాళ్ళ చేతిలో మోసపోమాకండి, అధికారులకు మాత్రమే ఇవ్వండి. మీ అందరు కూడా రిటర్న్ ఆన్సర్ తప్పకుండా వస్తుంది. మీరు ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని వస్తుంది, పథకాలు వస్తాయి. మీరు ఇనెలిజిబుల్ అయితే ఎందుకు ఇనెలిజిబులో వాళ్ళు తెలియజేస్తారు. సో చూశారు కదా ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏ తారీఖున అని చెప్పాను, ఎవరికి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా తెలియజేశాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం, న్యూస్ల కోసం మీ ఛానల్ అయినటువంటి మరో కురుక్షేత్రంని మీరందరూ కూడా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలా మీ ఛానల్లో ఎటువంటి న్యూస్ వచ్చినా మొదటగా మీకు నోటిఫై అవుతుంది. దట్స్ ఇట్ ఫ్రమ్ టుడే సార్. ఈ స్టోరీ బోర్డ్ మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.